వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక లగ్నము లేదా రాశి వారికి ఈ యొక్క నెలలో 5 గ్రహాల మార్పు. చంద్రుడైతే ప్రతి 2.5 రోజులకు మారుతాడు, అది పక్కకు పెడితే రవి మనకి 17వ తేదీ నుంచి సింహంలో ఉండే రవి లాభంలోకి వస్తున్నాడు, కన్యలోకి వస్తున్నాడు. ఇంతకాలం నీచ స్థానంలో ఉండే శుక్రుడు 12వ భావంలోకి శుక్రుడు మారుతున్నాడు 3వ తేదీ నుంచి. 7వ తేదీ నుంచి బుధుడు ఉచ్చ స్థానంలోకి లాభస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యంలో రవి ఉన్నాడు. అష్టమంలో ఉండే కుజుడు 19 నుంచి భాగ్యంలోకి రావడము. పంచమ స్థానంలో వక్రించిన శని 4వ భావంలో రాహు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చికం వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యంలోకి వస్తే కొంత బాగుంటుంది. కాకపోతే అష్టమంలో ఉన్నందుకు ఏంటంటే కొంచెం ఉన్న ప్రదేశం నుంచి మార్పులు, ఎక్కడికో వెళ్ళడం, కొంచెం రీసెర్చెస్ విషయంలో కొంత స్ట్రెస్ అది ఇస్తూ ఉంటాడు. అయితే కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కొంత కలిసి వస్తుంది. 2వ అధిపతి ఉచ్చస్థానంలో ఉన్నందుకు ధనపరంగా అభివృద్ధి ఉంటుంది వృశ్చికం వారికి. అయితే విదేశీ ధనయోగాలు, సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగాలు, ఏదైనా విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకుంటే ధనం రావడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కుజుడు ఎప్పుడైతే మారుతాడో భాగ్యభావంలోకి, అక్కడి నుంచి కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివి కూడా ఉన్నాయి 19వ తేదీ నుంచి. అయితే 19వ తేదీ నుంచి మారుతున్నందుకు లాభం మీద ఉండేటువంటి బుధుడి మీద ఉండే దృష్టి తగ్గుతుంది. కాబట్టి అక్కడి నుంచి కొంచెం లాభాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ 17వ తేదీ నుంచి రవి బుధులు కలిసి ఉంటూ 17 నుంచి 26వ తేదీ వరకు కలిసి ఉన్నందుకు, బుధాదిత్య యోగం లాభంలో ఉన్నందుకు ఆ సమయం అంతా కూడా మీరు వ్యాపారం కనుక జాగ్రత్తగా చేసుకోగలిగితే చక్కటి లాభాలు వస్తాయి అక్కడ. అదేవిధంగా ప్రేమించిన వారిని, ఇష్టపడ్డ వారిని వివాహం చేసుకోవడానికి శుక్రుడు 12లోకి వస్తున్నందుకు యోగవంతంగా ఉంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మంచిది 12లోకి శుక్రుడు ఓన్ హౌస్లోకి వస్తున్నందుకు చెప్పాలంటే. ఇక 17వ తేదీ లోపలే మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి అక్కడ. కాకపోతే గణపతి ఆరాధన చేస్తూ చేయండి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఇక 1, 29, 30 తేదీలు కొంచెం ఎమోషన్స్కి గురవుతుంటారు. 3, 4 తేదీలు పర్టికులర్గా మీరు కాస్త ఈ వివాహ ప్రయత్నాలు, కొంత ఆత్మస్థైర్యం పెరగడం అనేటువంటి చూపిస్తుంది. 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త కొంచెం అంటే ఆకస్మికంగా మార్పులు సూచిస్తున్నాయి. 7, 8 తేదీల్లో బ్యాంకింగ్ నుంచి వచ్చే ధనం కానీ, లేకపోతే గురువుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ దేవతా అనుగ్రహం కానీ కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 10, 11 తేదీల్లో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరియు ఇక్కడ 14, 15 తేదీల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది. కొంచెం దూర ప్రాంతాలు ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. ప్రయాణాల కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా 16, 17 తేదీలు కొంచెం మెడిటేషన్ చేస్తుండండి. లో అవుతూ ఉంటుంది ఆ టైంలో, ఎందుకంటే చంద్రుడు నీచంలో ఉంటున్నాడుగా రాశిలోకి వచ్చి. కాబట్టి కొంచెం మెడిటేషన్ చేయండి. లేనట్లయితే కొంచెం మానసిక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది ఆ 2 రోజులు కూడా. 24, 25 తేదీలు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి. 26, 27, 28 తేదీల్లో కాస్త మీకు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, కానీ కొంచెం కొత్త పరిచయాలు ఏర్పడడం కూడా ఇస్తుంది ఈ తారీఖుల్లో. ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహద్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహద్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది.
మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఓ షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే, వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆ ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళే తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.